#ask Dr. John Watson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. ప్రేమలత 1820. హాయ్ సార్, రీసెంట్లీ నేను హెయిర్ గ్రోత్ కోసం ఎలక్ట్రిక్ హెడ్ మసాజర్ పర్చేజ్ చేశాను. యూట్యూబ్లో కొంతమంది యూజ్ చేయడం చూసి వాళ్ళ హెయిర్ గ్రోత్ బాగుందని నేను తీసుకున్నా. అయితే ఇది నిజంగానే హెయిర్ గ్రోత్కి యూజ్ అవుతుందా? ఎనీ కాంప్లికేషన్స్? ప్లీజ్ రిప్లై. హెయిర్ గ్రోత్ కోసము ప్రయత్నం చేసేటప్పుడు మనం చేయని పని అంటూ ఉండదు. ఎవరు సలహా ఇచ్చినా కూడా, అది ఫ్రెండ్స్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయినా కావచ్చు, చూడాలని ఉందే. బాబు రెడీ బాబు. జుట్టు పొడుగ్గా పెరగడం కోసం నేను చెప్పే ఒక ఆయిల్ని మేము ఎలా తయారు చేసుకుంటామో ఆ విధంగా మీకు చెప్తాను, చూడండి. సో ఇవాళ ఒక మంచి టిప్తో మేము ముందు వచ్చేసిన 40 minutes పెట్టుకొని హెయిర్ వాష్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. హెయిర్ చాలా ఫాస్ట్ గా పెరుగుతుంది. హెయిర్ అనేది బాగా దృఢంగా గ్రోత్ పెరగాలంటే సింపుల్ గా ఇలా చిన్న హోమ్ రెమెడీ అయితే ట్రై చేయండి. మరి ఈ జుట్టుని ఒత్తుగా పొడవుగా పెంచుకోవాలంటే ఏం చేయాలి? ఒక అద్భుతమైన ఇంటి వైద్యం చెప్తాను. దీన్ని యూజ్ చేయడం వల్ల మంచి రిజల్ట్స్ అయితే వచ్చింది. నా బేబీ హెయిర్ అనేది మంచిగా గ్రో అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మీ జుట్టు నల్లగా ఒత్తుగా పెరగాలంటే ఈ టిప్ ఫాలో అవ్వండి. ఒంటికి రాసుకున్నా తలకు రాసుకున్నా ఎప్పటికీ తెల్లబడదు. జుట్టు 60 ఏళ్ళు దాకా తెల్లబడదు. ఎటువంటి సలహా అయినా కూడా అది కనుక మనం చేయగలుగుతాము, లేదా మనకు అందుబాటులో ఉంది అంటే దాన్ని పాటించి ట్రై చేస్తాము ఒక హోప్తో. ఇప్పుడు మీరు అడుగుతున్న పాయింట్ ఏంటంటే, ఎలక్ట్రిక్ హెడ్ మసాజర్ కొనుక్కున్నారు. మసాజర్తో హెయిర్ గ్రో అవుతుందా అంటే అసలు ఏం జరుగుతుందో ఆలోచిద్దాం. మసాజర్తో స్కాల్ప్ మీద మసాజ్ చేసినప్పుడు, అది ఆయిల్ అప్లై చేసినా అప్లై చేయకున్నా, ఒక మీడియం లెవెల్ పెట్టి మసాజ్ చేసినప్పుడు ఆ ఏరియాలో బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అయిపోయి ఆ ఏరియాలో ఎంతో కొంత హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి హెయిర్ గ్రోత్ అయ్యే అవకాశం డెఫినెట్గా ఉంది. ఇప్పుడు ఇదే మసాజర్తో పాటు మీరు స్కాల్ప్ మీద మినాక్సిల్ కూడా వాడారనుకోండి, డెఫినెట్గా కొంచెం బెటర్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. ఈ రిజల్ట్ అంతా ఎవరికి వస్తుంది? ఫుల్గా బాల్డ్ ఉన్న వాళ్ళకు కూడా జుట్టు గ్రో అయ్యే ఛాన్స్ ఉందా అంటే లేదు. అర్లీ స్టేజ్ ఆఫ్ హెయిర్ లాస్ ఉన్నా, లేకపోతే మీకు ఏదైనా కారణం వల్ల సడన్ గా హెయిర్ లాస్ జరిగినా, లేకపోతే మీరు డైటింగ్ చేయడం వల్ల మీకు ఎప్పుడైతే హెయిర్ లాస్ అయిందో దాన్ని మళ్ళీ రీస్టోర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు కనుక ఇది చేస్తే అంతో ఇంతో రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ మసాజర్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయంటే ఎస్, డెఫినెట్గా ఉన్నాయి. అదేంటి అంటే, ఒకవేళ మీరే కనుక స్కాల్ప్ మీద వైబ్రేషన్ కానీ మసాజ్ కానీ చేపించేటప్పుడు ఎక్కువ పవర్లో పెట్టుకున్నారనుకోండి, అటువంటి సిచ్యువేషన్లో స్కాల్ప్ మీద ఉండే మైక్రో సర్క్యులేషన్ వైబ్రేషన్ వల్ల బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా ఎప్పుడైతే మైక్రో వాస్కులేచర్ బ్రేక్ అవుతుందో లాభం కంటే నష్టం జరగడమే ఎక్కువ అవుతుంది. హెయిర్ ఫాల్ కంపారిటివ్గా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. సో మీరు కనుక మసాజర్ వాడుతున్నారంటే కొంచెం మోడరేట్గానే వాడండి.